అందులో చాలామంది అంటారు, మాకు అన్ని వరాలు లేవులే బ్రదర్, మాకు అసలు వరం అంటే కూడా మాకు తెలియదు అని. 1 కొరింథీ 12 చాలామంది బాప్తిసం తీసుకున్నారు. ఆత్మీయ వరముల గురించి తెలియకుండానే ఈరోజు జీవితం గడిపేసి వెళ్ళిపోయిందంటే కుదరదు కదా. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి అనుందా, కొందరికనుందండి? ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది. ప్రతి వాడికి, ఎవ్రీ వన్ హూ ఇస్ బార్న్ అగైన్, గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ స్పెషల్ స్పిరిచువల్ గిఫ్ట్ ఫర్ యూ. కొందరికి ఒకటికంటే ఎక్కువ ఇచ్చిండొచ్చు, కానీ ప్రతి వాడికి దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అది నువ్వు ఎలా వాడతావో అది నీ భవిష్యత్తు నిర్దేశిస్తుంది. How you use your spiritual gift and how faithful you are in using that spiritual gift, even in the times of adversity and failure and pain, that will lead you to the altitude that God has planned for you. గాయమైన, వైఫల్యమైన, ఓడిపోయిన, నిరాశ నిస్పృహలున్న దేవుని వాక్కు యోసేపుని ఏం చేసిందంట? పరిశోధించుచుండెను. టెస్టింగ్ మూమెంట్, జాగ్రత్త. ఓడిపోతా టైంలో అవసరం పడేసిపోతారు. లాస్ట్ దాకుండి, ఏది దేవుని కొరకు లాస్ట్ దాకుండి చెరసాలలో ఆత్మహత్య చేసుకునే బ్యాచ్ మనం. అక్కడ దాకా కొట్టుకొస్తాం, ఎక్కడ దాకా? చెరసాల. రేపు కలబావని చెప్తే ప్రధానమంత్రి స్థానంకి వెళ్తామంటే ముందు రోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. ఇంకెన్ని రోజులు నా బతుకని. గెలిపోవటం ఎవరిదండి? దేవుంది. నీ బాధ్యత ఏంది? నమ్మకత్వం. గెలుస్తుందా, గెలవదా, వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా, అది నీ బాధ. ఎందుకు? అది ఎవరి బాధ? అది దేవుని బాధ. డోంట్ టేక్ గాడ్స్ క్రెడిట్ టు యూ. నువ్వు దేవుని క్రెడిట్ని కానీ తీసుకుంటే ఆ రోజు నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది.